వాక్యాన్ని వ్యక్తులతో చదువుతున్నప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 వచనం నుండి 8 వచనాల వరకు దేవుని వాక్యాన్ని బైబిల్ చదువుతాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణమైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైన గల మీరు ఏక మనుషులున్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్క దాని మనసించు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. స్పర్శ చేతనైనను వృతాభిషేమ చేతనైనను నీవే చేయక వినయమైన మనసు గలవారై జపనులకు తన కంటి గురువులని యోచించు వీరిలో ప్రతి వాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలను. యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉన్నది. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని బాధ్యత నేర్చుకోనలేదు కానీ మనుష్యుల కోరికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తికునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఆమేన్. సుందరైన వాక్యము ప్రభు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు నాయనా. తండ్రి, సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి చెరబడిన వాక్యమును దీవించను, ఆశీర్వదించను. ప్రభువా, అనుకులను దేవుని ప్రభువా, ముందు నేను తండ్రి పాపకు తప్పుకుంటున్నాను. మీరే తండ్రి ప్రభు, మీరు పరిశుద్ధ మీరు మాతో మాట్లాడాలి. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవివెలబడగాక. మీరు ఒకప్పుడు కలిగినప్పుడు మేము తండ్రి లౌకిక సంఘ కాలము నుండి బయటకు వచ్చి ఇప్పుడైతే ప్రభు మీ యొక్క వాగ్దాన భూమిని ప్రయాణములు మేము ఉన్నాం. ఎంతపాటు ప్రయాణములు మేము ఉన్నాము. మీరు మాకు సహాయం చేయండి. బిడ్డలతో మీరు మాట్లాడి పిల్లల్ని తండ్రి మీరు బలపరిచి మీ ఆత్మ చేత నింపండి. మీ ఆత్మ అభిషేకం చేత వారిని తండ్రి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ యొక్క వస్త్రములు తల్లి కలిగిన వారమై మీ కొరకై జీవించలాగా సహాయం చేయాలి. మా దిశ మా సిగ్గు తండ్రి మా కాల్చుకున్నట్టు కృప చూపించాలి. మీ ప్రణాళిక మా జీవితంలో జరిగించమని ఎప్పుడైనా ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని ప్రతిగా మాట్లాడి మీరే ముందుకు నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దయచేసి మీరు కూర్చోండి. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామములో సంఘంలో దేవుని యొక్క పరిశుద్ధులందరూ కూడా క్షోభలను తెలియజేస్తున్నా. ప్రభులందరూ దీవించిన గాక. గట్టి ఉన్నారా? ఎవరు కూడా దయచేసి ఎదుగు పోవద్దండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానం నుండి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ కానీ మీరు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే పోయిన వారంలో మనము వర్తమానం విన్నామంటే దేవుని యొక్క అదృశ్య లక్షణాల గురించి మనం చూస్తాం. అందుకున్నారా? దేవుని యొక్క అదృశ్య లక్షణాలు
దేవుని యొక్క అదృశ్య లక్షణాలు మనం కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే ఆది కాండంలో మనము ప్రశ్నలు అన్ని సమాధానాలు అనే వర్తమానంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుడిని చేయడము అనే దాని గురించి మనం విందాం. అవి దాంట్లో దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక అంటే కొన్ని సంఘటనల గురించి మనం కూడా చూసాం. హల్లెలూయా. ఇవి వాటిలో కొన్ని విషయాలు దేవుని యొక్క అదృశ్య గుణ లక్షణాలు ఏమున్నాయి, ఆయన ఎలా అదృశ్యమైన దాంట్లో నుండి దృశ్యమైన దాంట్లో ఎలా వచ్చాడు, దృశ్యమైన దాంట్లో నుండి మానవుడు ఎలా బయటకు వచ్చాడు అనే సంఘటన కూడా మనం చూసాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం వచ్చి దేవుని యొక్క దృశ్య గుణ లక్షణాలు కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే తెర తొలగించబడిన దేవుడు అనే వర్తమానంలో కొన్ని అంశాలు తీసుకొని, అదేవిధంగా కొన్ని వర్తమానాల నుండి కూడా తీసుకొని కొన్ని నిమిషాలు మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. ఎల్లప్పుడూ కూడా మానవుడు దేవుణ్ణి చూడాలని ఏదైనా తోటల నుండి ఆయన సమీపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమె ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ దేవుడు ఆదాము యొక్క సంతానం నుండి వారిని ఏదోలో నుండి వెళ్ళగొట్టిన తర్వాత అనేక జాతులు గాను, అనేక మతములు గాను, అనేక రకరకాలైనటువంటి మనుషులు గాని యొక్క భూమి మీదకి అందరూ కూడా చెదిరిపోయి అందరూ కూడా వ్యాపించి జీవించడం మొదలుపెట్టినాక అప్పుడు నుండి మనుషులు దేవుణ్ణి ఆయన్ని ఏదో ఒక దాంట్లో చూసి మనం ఆరాధించుకోవాలని ఇష్టపడతా ఉన్నారు. ఆమె హల్లెలూయా. ఎలాగో ఒక రకంగా దీంట్లో చూసి మనము దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాం అనే విధంగా ఉండి ప్రజలు వారికి తెలిసిన దానిని వాళ్ళు తయారు చేసుకుని వాళ్ళు దాంట్లో దేవుణ్ణి ఆరాధించుకుంటూ మేము దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాము అని అనుకుని వాళ్ళు అనేక మంది వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఆమె హల్లెలూయా. కానీ మీరు దేవుని యొక్క నామానికి మహిమ గాక. మీరు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే నా ప్రియమైన సోదరులారా, ఇక్కడ కానీ దేవుని యొక్క వాక్యం చూస్తే ఒక మాట రాయబడింది. ప్రవక్త అంటున్నారు ఒక వర్తమానంలో, తెర తొలగించబడిన దేవుడిని వర్తమానంలో ఏమంటున్నారంటే, మనుషులందరూ కూడా ఆ ఇండియన్స్ అయితే ఆ సూర్యుని తీసుకొని సూర్యుడిలో దేవుడు ఉన్నాడు, సూర్యుడే దేవుడు ఉన్నాడు అనుకొని సూర్యుడిని ఆరాధించి వారు తృప్తి పడుతూ ఉన్నారు. సూర్యుడిని ఆరాధన చేసి మేము దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం అనుకొని వాళ్ళు తృప్తి పడుతూ ఉన్నారు ఇండియన్స్ అయితే. కానీ ఆఫ్రికా దేశంలో ఉన్న వాళ్ళైతే అనేక జంతువులను వారు దేవుళ్ళుగా చేసుకొని ఆ జంతువులలో వారు దేవుడిని చూసుకొని దేవుడుగా వారు ఆరాధన చేసుకుంటున్నారు. ఆమె హల్లెలూయా. అలాగే అలాస్కా, అంటార్కిటా ప్రాంతంలో అందరూ కూడా వారికి ఏదైతే కనపడుతుందో దాంట్లో తమ కొరకు వారు ఒక దానిని ఏర్పాటు చేసుకొని దాంట్లో దేవుణ్ణి మేము ఆరాధన చేసుకుంటున్నాము అనుకుని వారు ఆరాధన చేస్తున్నారు. ఆమె కానీ అలా అనుకుని వాళ్ళు తృప్తి పడుతున్నారు, కానీ నిజంగా వాళ్ళు దేవుణ్ణి అక్కడ ఆరాధించడం లేదు. వింటున్నారా? ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు ఏథెన్స్కు వెళ్ళినప్పుడు ఏథెన్స్ లో ఆయన ఆ ప్రాంతంలో ఏథెన్స్ దేశంలో ఆయన తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా వారికి ఇష్టం వచ్చిన దాన్ని వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చిన దాన్ని వాళ్ళు మహిమపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? ఆరాధన చేస్తున్నారు, వాళ్ళు మహిమపరుస్తున్నారు. కానీ పౌలు గారు ఏథెన్స్ ప్రాంతంలో ఆ మార్స్ కొండ మీద అలా ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక బలిపీఠం కనపడింది. వింటున్నారా? ఒక బలిపీఠం కనపడింది. ఆ బలిపీఠం మీద వారికి దేవుడు ఎవరో తెలియకుండానే, దేవుడు అంటే ఎరుగకుండానే
ఆ బలిపీఠం మీద వాళ్ళు ఏమని రాసుకున్నారంటే తెలియబడిన దేవునికి అని రాయబడి ఉన్నది. వింటున్నారా? రాయబడిన రాయని వాళ్ళు చూసుకుంటూ మేము దేవుని ఆరాధన చేసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు దాంతో తృప్తి చెందుతా ఉన్నారు. విన్నారా? చూడండి ఒకసారి అపోస్తుల కార్యము గమనించండి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 22 నుంచి 25 వచనాలు త్వరగా చదవండి. పౌలు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుతా ఉన్నది. నేను ఏథెన్సు ప్రాంతంలో సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడిను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారు, దానిని నేను మీకు ప్రచురణ చేయుచున్నాను. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. దేవుడు నివసించడు. హల్లెలూయా. హస్తకృత్యమైన ఆలయములలో దేవుడు నివసించడు. మనుషులు తయారు చేసుకున్న దాంట్లో దేవుడు. ఒకవేళ దేవుడు ఏదైనా పాత్ర మందులో తయారు చేయడం తాత్కాలికంగా ఆయన ఏర్పాటు చేయమని. అవునా సార్? తాత్కాలికంగా ఆయన ఏర్పాటు చేయమని, తాత్కాలికంగా మోషే చేత ఏర్పాటు చేయమన్నాడు. సొలొమోను చేత తాత్కాలికంగా దాన్ని దేవుడు ఏర్పాటు చేయించాడు. ఆమేన్. హల్లెలూయా. ఎన్నడూ కూడా నరుల హస్తకృత్యములైన ఆలయంలో సర్వోన్నతుడు ఆయన నివసించడు, ఆయన నివాసం ఉండడు. ఆమేన్. ప్రజలందరూ అనుకుంటారు, కానీ ఇక్కడ బలిపీఠం మీద కనపడదాన్ని పౌలు గారు చూసి అంటున్నాడు, మీ బలిపీఠం మీద తెలియబడని అంటే దేవుడు ఎవరు తెలియవాలి. దేవుడు ఎవరితో తెలియకుండా వాళ్ళకి దేవుడు ఏందో, దేవుడి పేరేందో, దేవుని యొక్క గుణలక్షణాలు ఏందో, దేవుడు ఏ స్వరూపంలో ఏ పోలికలో ఉంటాడో అది ఏ దిశలో ఉన్నటువంటి వారికి తెలియక వారు బలిపీఠం మీద రాసుకొని ఉన్నారు. తెలియబడని దేవుడిదే అని ఒక విగ్రహాన్ని తయారు చేసి, ప్రతిమను తయారు చేసి దాన్ని వాళ్ళు ఆరాధన చేస్తారు. అందుకే పౌలు గారు నరుల హస్తకృత్యములైన ఆలయములలో దేవుడు నివసించడు. తనకి ఏదైనా గొడవైనట్లు ఆయన మనుషుల చేత చెప్పుకునేవాడు కాదు. నాకు ఇది తక్కువ ఏదైనా మనుషులు చెప్పకూడదు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడికి ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్తకి తక్కువైనది ఎవరిని చెప్పగలరా? చెప్పండి సార్. హల్లెలూయా. దేవుని ఎక్కడ మనకి మహిమ గాక. కాబట్టి అలా చెప్తున్నాడు ఇక్కడ. కానీ మీరు గమనించండి, నా ప్రియమైన సోదరి తెర తొలగించబడిన దేవుడు అనే వర్తమానంలో దేవుని యొక్క ముసుగుల గురించి మనం చూడాలా. దేవుని యొక్క ముసుగు, దేవుని యొక్క ముసుగు మనకి అర్థం కావాలి. దేవుని యొక్క ముసుగు గాని అర్థం కాకపోతే దేవుణ్ణి అనేక మంది అపార్థం చేస్తున్నారు. దేవుడు అర్థం కాడు, అందరికీ ఆయన అర్థం కాడు. హల్లెలూయా. దేవుని ఎక్కడ మనకి బయలుదేరగా ఆయన కేవలం ఏర్పాట్లో ఉన్న వారికి మాత్రమే బయలుపరుచుకుంటాడు. అందరికీ ఆయన అర్థం కావాల్సిన అవసరం లేదు. అందరూ ఆయన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. వింటున్నారా? ఎందుకంటే దేవుడు ప్రవక్త అంటారు, దేవుడు 2 రకాలైన ప్రజలను భూమి మీద క్రైస్తవులైన వారిని ఆయన నిర్మించాడు. ఆమె 2 రకాలైన క్రైస్తవుల్లో కూడా ఆ యొక్క ఇస్సాకు భార్యగా ఉన్నటువంటి రిబ్కా యొక్క గర్భములో ఉన్నారట.
వింటున్నారా? ఎవరున్నారు? రెండు రకాలైన జనాలు ఉన్నాయి. ఆ రెండు జనాలు ఎక్కడ నుండి పోట్లాడుతున్నాయి రా అంటే గర్భములోనే పోట్లాడుతున్నాయి. ఆమె ఇద్దరు గర్భములో పోట్లాడుతూ ఉంటే ఇద్దరు కొట్టుకుంటున్నారట. 6 నెలల నుంచే. ఎప్పటి నుంచే? 6 నెలలకే మొత్తం తయారైపోతాయి. అర్థమవుతుందా? 6 నెలలు కానీ తయారైపోతాయి. కళ్ళు, చెవులు, ముక్కులు. 6 నెలల కడుపులో మరియ క్షమించండి, ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్న 6 నెలల శిశువే గంతులేసింది, యోహాను. ఆమె ఇక్కడ ఏశావు ఎర్రని శరీర రోమములు కలిగిన వాడు ఒకడు, పెద్దవాడు. రెండో వాడు ఎవరు? యాకోబు, మోసగాడు. ఆమె హల్లెలూయా. ఇద్దరు గర్భములు కొట్లాడుకుంటుంటే ఆమెకు విపరీతమైన కడుపు నొప్పి. ఆమె ఏంది నాకు ఈ కడుపులో నొప్పి, దీన్ని ఏందో నేను యెహోవా యొక్క విచారణ చేయాలని ప్రార్థనలు. ఆమె హల్లెలూయా. విచారణలోకి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఈరోజు కడుపులో ఏంది కడుపులో నొప్పి అని డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ఏం చేస్తాడు? సిటీ స్కాన్ తీయాలా, టిఫా స్కాన్ తీయాలా, సిటీ స్కాన్ తీయాలా, అది ఎంఆర్ఐ స్కాన్ తీయాలి, ఏదో ఒక స్కాన్ చెప్తాడు. అవునా కదా? అని పెట్టుకున్నారా? కానీ దేవుడి దగ్గర ఒకే ఒక స్కాన్ ఉంది. ఆమె అదేంటంటే వాక్యం అనే స్కాన్. హల్లెలూయా. ఆయన పెట్టి ఆయన తీసేది, అమ్మా నీ గర్భములో 2 జనాలు ఉన్నాయమ్మా, 2 జాతుల వాళ్ళు ఉన్నారమ్మా. ఆమె ఇద్దరున్నారు. ఒకడు పెద్దవాడు ఏశావు, చిన్నవాడు యాకోబు. హల్లెలూయా. ఆమె ఇద్దరు పొట్లాడుకుంటా ఆ యొక్క రిబ్కా యొక్క తల్లి అయిన రిబ్కా యొక్క గర్భంలో నుండి బయటకు వస్తారు అని చెప్పి రోమీయులకు రాసిన పత్రికలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, హల్లెలూయా, నేను ఏశావును ద్వేషించితిని, యాకోబును నేను ప్రేమించితిని. అంటే దేవుని యొక్క ద్వేషము, దేవుని యొక్క కోపము ఎక్కడి నుండి ప్రారంభమైంది? గర్భములో ఉన్నప్పుడు ప్రారంభమైందా? హల్లెలూయా. వింటున్నారా? వేడు ఏర్పాటు తృణీకరణ అనబడేది జగత్ పునాది వేడు. హల్లెలూయా. ప్రవక్త ఇద్దరు గర్భములో నుండి పోట్లాడుకుంటూ వచ్చారు. వింటున్నారా? ఇద్దరు ఈ ఇద్దరు ఎవరు అంటాడంటే ఆయన, ఈ ఇద్దరు కవలలు ఇద్దరు 2 రకాలైన క్రైస్తవులకు సాదృశ్యం. ఆమె 2 రకాలైన క్రైస్తవులు. ఒకటి ఏర్పాటులో ఉన్నవాడు, ఇంకొకటి ఏర్పాటులో లేనివాడు. ఆమె యాకోబు జీవితాన్ని చూస్తే అంతా మోసమే. ఏమండి? యాకోబు జీవితం అంతా కూడా మోసమే. ఏశావు జీవితం అంతా ఎంతో పరిశుద్ధం. ఏశావు జీవితం ఎంతో పరిశుద్ధం. యాకోబు జీవితం అంతా మోసం. యాకోబు జీవితం తండ్రి అయిన ప్రవక్తని ఇస్సాకును మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. హల్లెలూయా. అంతే కనిపించిందా? అన్నను మోసం చేశాడు. ఎట్ట మోసం చేశాడు? తండ్రి దగ్గరికి వెళ్ళి, తనకి ఇంటికి వెళ్ళి శరీరం అంతా రోమములు లేకపోయినా, హల్లెలూయా, తన శరీరం అంతా కూడా ఎంట్రుకలు అతికించుకొని, ఆ వెంట్రుకల బొచ్చంతా కూడా శరీరం అంతా కూడా అతికించుకొని, ఆమె తన స్వరమును మార్చి, హల్లెలూయా, మోసములు మామూలు మోసం కాదు, శరీరమును మార్చాడు, తన స్వరమును మార్చాడు. ఆమె హల్లెలూయా. ఆ మోసం అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. అక్కడి నుండి మోసగాడిన లాభాల దగ్గరికి పోయి చేరాడు. విన్నారా? హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా అండి? లాభాన్ని దగ్గర యాకోబే మోసగాడంటే యాకోబు కన్నా మోసగాడు ఆయన. ఆమె ఎందుకు 10 సార్లు యాకోబు యొక్క జీతం 10 సార్లు మార్చాడు పైకి. అంటే ఈయన చేసిన దానికంటే ఇంకా ఎక్కువ ఉన్నాడు ఆయన. ఆమె పోయినవాడు తన ఆశీర్వాదాలను తీసుకుపోయిన ఆశీర్వాదాలను దృష్టించకుండా పోయి అక్కడ పోయి అమ్మాయిని చూస్తున్నాడు. తప్పు చెప్పానా?
రాహేలుని చూసుకున్నాడు. అక్కడ కూడా మోసం. పోయి వాళ్ళ నాన్న దగ్గర తిప్పి హల్లెలూయా. పోయి డాడీ లాభాన్ దగ్గరికి వెళ్ళేసి, మీ అక్క కొడుకు మీ అమ్మ కొడుకు ఆయన పెళ్లి చేసుకుంటున్నాడు, మీరు మ్యారేజ్ అంటున్నాడు ఆయన. ఆమె హల్లెలూయా. చెప్పలే, ఏ నీకు నా అభివృద్ధి కావాలంటే 7 స్టవ్ నీరుస్తున్నావు చేయాలా? వింటున్నారా? 7 సంవత్సరాలు నువ్వు నా తొలి చేయాలా, నా మేకల్ని నా గొర్రెలు మేపాలా. ఆమె హల్లెలూయా అని అంటే మేకలు మేపడానికి సార్ మేకల దగ్గర కూడా మళ్ళీ మోసం. ఎట్ట మచ్చలు కలిగి చేయాలో, ఎట్ట మచ్చలు లేని చేయాలో అక్కడ కూడా మోసం చేయాలి. హల్లెలూయా. దేవుని క్రమానికి మహిమ గాక. నా ప్రియమైన సోదరులా, యాకోబు జీవితం అంతా మోసముగానే ఉన్నది, కానీ ఏశావు జీవితం అయితే చాలా పరిశుద్ధంగా. కానీ దేవుడు యాకోబుని నేను ప్రేమించితిని, ఏశావుని ద్వేషించి. ప్రవక్త అంటారు మెసేజ్ ఏమంటాడంటే, దేవుడు ఒక పరిశుద్ధుడు తీసుకొని తన కొరకు పరిశుద్ధుడిగా చేసుకుంటే దేవుని యొక్క గొప్పతనం ఏముంది? దేవుని గొప్పతనం ఏముంది? ఒక పరిశుద్ధుడిని తీసుకొని ఇంకా నా బిడ్డ అని చెప్పుకుంటే దానివల్ల దేవుని యొక్క గొప్పతనం ఏమున్నది? ఆమె దేవుడు ఒక ఘోరమైన మోసగాడు తీసుకొని, ఆమె ఘోరమైన మోసగాడు తీసుకొని ఆయన పరిపూర్ణుడిగా చేశాడు. ఆమె హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుడు బలహీనుడినే తీసుకొని ఆయన బలవంతుడిగా చేస్తాడు. పాపిని తీసుకొని ఆయన పరిశుద్ధుడిగా చేస్తాడు. ఒక చిన్నవాడిని తీసుకొని ఆయన ఒక గొప్ప యోధుడిగా చేస్తాడు. అవును కదా? అవును కదా అండి? హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ చెప్పండి హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సంసోను ఉన్నాడు. సంసోను పొట్టిగాను సన్నగాను ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అక్కడ క్షమించండి, ఆ సమయంలో న్యాయాధిపతికి ఉన్న సమయంలో ఆయన ఒక బలవంతుడైన బాగా కండలు తిరిగిన వ్యక్తిని తీసుకొని ఆ యొక్క దేశంలో ఉన్న ఫిలిష్తీయుల మీదకి ఆయన యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో జయం తీసుకొస్తే దేవుడికి ప్రయోజనం ఏముంది? దేవుడికి ఘనత ఏమున్నది? దేవుడికి గొప్పతనం ఏమున్నది? ఆమె హల్లెలూయా. ఒక చేతగాని పొట్టుగా ఉన్న వ్యక్తిని, సన్నగా ఉన్న వ్యక్తిని దేవుడు తీసుకొని దేవుని యొక్క ఆత్మ చేత నడిపించి ఆయన ఏం చేశాడంట? హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? ఎవరు ఇనప గేట్లు, గాజా గేట్లు మోసుకొని మీదకి చేశాడంటే, గాజా గేట్లు తెరవడానికే మనుషులు ఎంతమంది కావాలా? దాన్ని ముడియడానికి ప్రకారం ముడియడానికి అంతమంది మనుషులు కావాలా? కానీ గాజా గేట్ల చేతులు ఎత్తుకొని 2 భుజాల మీద పెట్టుకొని ఏం చేశాడు? ఒక పొట్టిగా సన్నగా ఉన్న వ్యక్తి చేయగలరా అంటే అది దేవునికి మాత్రమే సాధ్యం. హల్లెలూయా. దేవుని క్రమానికి మహిమ కలుగును గాక. అలాగే దేవుడు ఒక బలహీనుడు తీసుకొని ఒక బలవంతుడిగా చేస్తాడు. అక్కడట సౌలు ఆయన అనంతపురంలో చేస్తారు. ఎక్సైజ్ చేసి తెల్లారుజామున లేచి బాగా కండలు బాగా పెంచి ఫిలిష్తీయులు మన మీదకి యుద్ధం పోవాలి మనం అని బాగా కత్తులు తిప్పుతున్నారు, డాళ్ళు బాగా తిప్పుతున్నారు, కత్తులు తిప్పుతున్నారు, బాగా ఎక్సైజ్ చేసి గొప్పగా చేస్తా ఉన్నారు. హల్లెలూయా. అనేక మంది యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఓడిస్తూ ఉన్నారు. కానీ గొలియాతు వచ్చేసరికి వాడిని చూడగానే వీళ్ళందరూ కలిసిపోయింది, వాళ్ళంతా గుండెలు జారిపోయింది. ఆమె ఇట్లాంటి సమయంలో దేవుడు సౌలును వాడుకోవాలా, దావీదు కుమారులను వాడుకోలే, ఇన్ని కండలు దిగిన వాళ్ళని ఆయన వాడుకోలే. వింటున్నారా? ఆయన ఎవరు వాడుకుంటున్నాడు? ఒక సన్నగా ఆడంగి వాడిలాగా ఉన్న దావీదును వాడుకో, ఒక చిన్న పిల్లవాడిలాగా ఉన్న ఆయన వాడుకుంటున్నాడు, ఒక గొర్రెని గెలిపేవాడిని వాడుకుంటున్నాడు. ఆమె హల్లెలూయా. అటువంటి కండలు దిగిన వాడిని పెట్టి దేవుడు గెలిపించి నేను గెలిచానని చెప్పేకున్న బదులు ఒక చిన్న వాడిని పెట్టి దేవుడు తన ఆత్మ ద్వారా గెలిపిస్తాడు. అర్థమవుతున్నదా? దేవుని క్రమానికి మహిమగా. ఇక్కడ కూడా దేవుడి యొక్క ఏర్పాటు ఎలా ఉన్నది, దేవుడి యొక్క ఎన్నిక ఎలా ఉన్నది అంటే నీతిమంతుడైన వాడిని దేవుడు ఏర్పాటు చేసుకోవడం లేదు, ఒక ఘోరమైన మోసగాడు ఉన్న వాడిని దేవుడికి ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమగా.
ఈ రోజు కూడా దేవుడు ఈ లోకంలో ఎంతో పెద్ద పెద్ద గొప్ప గొప్ప డాక్టర్లు, బిషపులు, పోపులు, రెవరెండ్లు, ఆర్చ్ బిషపులు, ఇంకా గొప్ప గొప్ప ఎంతో మంది పెద్ద పెద్ద సంఘాలందరూ కూడా ఉంటే వాళ్ళందరూ కూడా దేవుడు ఈ దినమును విడిచిపెట్టి ఒక సామాన్యముగా పెంట కుప్పల మీద పడి ఉండి మనల్ని పిలుస్తా ఉన్నాడు. సామాన్యమైన ప్రజలుగా ఉన్న వారిని ఆయన పిలుస్తా ఉన్నాడు. ఎవరైతే ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళని ఆయన పిలుస్తా ఉన్నాడు. ఆమె వాళ్ళని పిలిచి వాళ్ళ ద్వారా ఈరోజు తన కార్యాలయాన్ని అలాగే అర్థమవుతుందా? అలాగే దేవుని కార్యాలు ఉంటాయి. కాబట్టి దేవుని ముసుగుల గురించి మనం చూసినట్లయితే ఇక్కడ ఏథెన్స్ పట్టణంలో మీరు కానీ గమనిస్తే పౌలు గారు తెలియబడిన దేవుని గురించి మాట్లాడతా ఉంది. ఆమె ఒకసారి యోబు దేవుడితో మాట్లాడాలని ఆశ కలిగింది. దేవునితో మాట్లాడాలని ఆయన ఇష్టపడ్డాడు. ఆమె హల్లెలూయా. ఇష్టపడినప్పుడు ప్రభువా నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా, నువ్వు నాతో మాట్లాడు ప్రభువా అన్నప్పుడు దేవుడు ఎలా మాట్లాడాడు? వింటున్నా? దేవుడు ఎలా మాట్లాడాడంట? సుడి గాలిలో ఆయన ఒక ముసుగును ధరించాడు. ఆమె ఎలా దేంతో ధరించాడు ఆయన ముసుగు? సుడిగాలి. హల్లెలూయా. దేవుడు దృశ్య రూపంలో ఏ విధంగా కనపడతాడో మనం గమనించాం. చూడండి 38వ గ్రంథం 38 యోబు రాసి 38వ అధ్యాయం 1వ వచనం ఉంది. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ప్రత్యుత్తరం ఇచ్చెను. చదవండి. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని ఈ నడుము బిగించుకొను. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజేయుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు అవును నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్నాడలా చెప్పు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? అందరికి అర్థమవుతుందా? ఎక్కడున్నాడంట? దేవుడు యోబుతోటి మాట్లాడుకోవాలనుకుని దేవుడికి యోబు ప్రార్థించినప్పుడు దేవుడు యోబుకి ఏ విధంగా ప్రత్యక్షం అవుతున్నాయి? ఎక్కడ ఏ విధంగా ప్రత్యక్షం అవుతున్నాయి? సుడి గాలిని తనకు ముసుగుగా ఆయన చేసుకున్నాడు. ఆమె సుడి గాలిని ఆయన ఏం చేశాడంట? విండ్ వీల్ అంటారు. విండ్ వీల్. సుడి గాలిని ఆయన తనకు ఒక శరీరముగా చేసుకొని దానిలో దేవుడు ప్రత్యక్షమై అందులో నుండి యోబుతో మాట్లాడుతున్నాడు. ఆమె దేవుడు సుడిగాలిలో ఆయన ప్రత్యక్షమయ్యి దాంట్లో నుండి యోబుతో అంటాడు, జగత్తు పునాది వేయబడక మునుకు, భూమికి పునాదులు వేయబడక మునుకు నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు యోబు. ఆమె హల్లెలూయా. ఉదయ నక్షత్రములు కూడి పాడినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు యోబు. నేను నీకు 1000 ప్రశ్నలు వేసేదను, నువ్వు నీ చేతనైతే ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పు యోబు అని దేవుడు సుడి గాలి నుండి యోబుతో మాట్లాడుతుంది. ఆమేన్. అందుకు అర్థమవుతున్నదా? కాబట్టి దేవుడు ఇక్కడ ఒక ముసుగును ధరించాడు, తన కొరకు ఒక శరీరాన్ని ధరించాడు. ఆయన ఆ శరీరం ఏందయ్యా అంటే అది సుడిగాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ముసుగులో దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టు తన కొరకు ఏర్పాటు చేసుకున్న శరీరంలో ఇదొక శరీరం, ముసుగు ఒక శరీరం. ఏది? సుడిగాలి. హల్లెలూయా. ఇంకో చోట ఏమంటాడంటే, మోషే ఇజ్రాయెల్ సమాజము అందరు కూడా ఆ సీనాయి పర్వతం మీదకి మోషే వెళ్ళి, మోషే ఆ యొక్క సీనాయి పర్వతం మీద ఆ యొక్క అగ్నిగా, ఆయన మేఘస్తంభముగా, ఆ యొక్క అగ్నిగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చినప్పుడు, దిగి వచ్చినప్పుడు ఆ శాంతమైనటువంటి మేఘములు దాన్ని దిగి వచ్చినప్పుడు చుట్టూ ఇజ్రాయెల్ సమాజం ఎవరు కూడా ఆ కొండను సమీపించకూడదు. దానికి పొలిమేరలు ఏర్పరిచాడు. పొలిమేరలు ఏర్పరిచి మోషే మాత్రం ఆ పర్వతం మీదకి వెళ్ళాడు. ఆ పర్వతం మీదకి వెళ్ళి దేవుడుతో మోషే ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. పోయిన వారం చూసాం, దేవుడిని స్వరం ఎవరు కూడా వినలేదు, ఎవరు కూడా ఆయనతోటి మాట్లాడలేదు. హల్లెలూయా. ఆయన స్వరూపమైన చూడలేదు, ఆయన స్వరం అన్నట్టు కూడా వినలేదు.
ఆయన స్వరము దేవదార వృక్షమును చీల్చున్నది. ఆయన స్వరము లేదని ఏనబట్టి ఆయన స్వరము అనేక ఆశ్చర్యకారములు భయం పుట్టించడం మనం విన్నాం, అవునా కదా? అలాంటి స్వరము ఇప్పుడు దేంట్లో నుంచి ఆయన మాట్లాడుతున్నాడయ్యా అంటే ఇక్కడ ఒక శరీరాన్ని కలిగి ఉన్నాడు ఆయన. ఆమె దేవుడు ఒక శరీరాన్ని కలిగి ఉన్నాడు. ఆ శరీరం ఏంటంటే ఒక వాక్యపు శరీరం అయ్యింది. వింటున్నారా? ఆత్మలో ఉన్నప్పుడు మనం వెళ్ళలేం, కానీ వాక్యపు శరీరంలో ఉన్నప్పుడు మనం వెళ్ళగలం. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ గాక. ఆత్మగా దేవుడు ఆత్మ కనుక ఆ ఆత్మగా ఉన్న ఆయన ఈ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించిన దేవునికి వాక్యం అంటా ఉంది. హల్లెలూయా. ఆ ఆత్మగా ఉన్న ఆయన స్వరమును ఏ మనిషిని విని బ్రతకలేడు. హల్లెలూయా. కానీ తనకుంటూ ఒక శరీరాన్ని కలుపుకున్నప్పుడు ఆ శరీరంలో నుండి వస్తున్న స్వరాన్ని మాత్రం మనం వినగలం. ఆమేన్. ఇప్పుడు ఆయన అక్కడికి సీనాయి పర్వతం మీదకి ఒక మేఘం అనే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఒక అగ్ని స్తంభం పడే ఒక దేహాన్ని కలిగి ఆయన యొక్క పర్వతం మీదకి వచ్చాడు. హల్లెలూయా. అక్కడికి దిగి వచ్చినప్పుడు మోషే ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి ఆయన మాట్లాడి అయిపోయినాక ఆయనతో మాట్లాడి మోషేకి ఆయన స్వరూపమును ఆయన పోలికను చూసినప్పుడు ఆయనకి భయం వేసి గడగడ వనకం ప్రారంభించాడు. అర్థమైందా? మీరు మత్తయి క్షమించండి, నిర్గమకాండము, లేవి కాండము, ద్వితీయోపదేశ కాండము, కాండాల 4 మీరు చదువుకున్నట్లయితే ఇదిగో ఆయన స్వరూపమును ఆయన స్వరం విన్నప్పుడు నేను వణుకుతున్నాను అని మోషే అన్నాడు అక్కడ. హల్లెలూయా. ఆయన వణుకుతున్నా. ఆయన ఏమంటాడా? ప్రభువా, నేను ఎంతకాలం నీ స్వరమును విని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పేదను ప్రభా, నాకు నువ్వు ఇలా నేను మాట్లాడలేను ప్రభా, నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, నాకు నువ్వు సహాయం చేయి, నీ స్వరము నేను వినకుందును గాక అని మోషే అన్నాడు అక్కడ. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ గాక. నేను ఒకసారి నీ మహిమ నాకు ఒకసారి మొదట చూపించు ప్రభా అని అంతకుముందు అన్నాడు మోషే. ఆమేన్. అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీవు నన్ను చూడలేవు గాని నేను వెళుతున్నప్పుడు నా వెనకటి భాగం మాత్రం చూస్తావు. ఎందుకంటే నేను దాటిపోయినాక నీ ముఖాన్ని నేను కప్పేస్తాను ఆయన. చూడండి ఒకసారి నిర్గమకాండంలో 33వ అధ్యాయము 10 నుంచి 33 నుంచి చదవండి బ్రదర్. 23 దాకా దయచేసి త్వరగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 12 నుంచి చూడుము తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని అవును నాతో ఎవరు పంపేదరో నాతో ఎవరిని పంపేదనో అది నాకు తెలియలేదు. నాతో ఎవరిని పంపించాలనుకుంటావు అది నాకు నువ్వు చెప్పలేదు. నేను నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నానని నా కటాక్షము నీకు కలిగినదని చెప్పితే కదా. కాబట్టి కటాక్షం నా ఏళ్ళ కలిగినాడు. నీ కటాక్షం నా పవిత్ర కలిగిన కటాక్షం నా ఏళ్ళ కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపు. నీ మార్గము నాకు తెలుపు ప్రభువా. అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చింతకించుము జనము నీ ప్రశ్నలే కదా. అవును అనేను. అందుకు ఆయన నువ్వు ఎవరు మాతోటి వస్తారని నువ్వు చెప్పలేదు ప్రభా. ఈ ప్రజలు కూడా నీ ప్రజలే కదా, ఎవరు నాతో వస్తారని చెప్పు ప్రభా అంటే నా సన్నిధి నీతో వస్తున్నాడు ఆయన. అవే వింటున్నారా? నా సన్నిధి నీకు వస్తుంది, నీకు విశ్రాంతి కలిగిస్తానని అన్నాడు ఆయన. హల్లెలూయా. చదవండి. నీ సన్నిధి రాని ఎడలా ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. ఈ ప్రజలను నీ కటాక్షం కలిగినదని దేని వల్ల మాకు సూచన కాబట్టి నీవు మాతో వచ్చిన వల్లనే కదా. అనగా నువ్వు నీ ప్రజలను సమస్త ప్రజల నుండి రక్షణకు పుట్టుమని ఆయనతో చెప్పాను. యెహోవా నీ మాట చొప్పున చేసేదను. కటాక్షం కలిగినది నీ పేరుని బట్టి నేను ఎరుగుదనని మోషేతో చెప్పగా అతను దయచేసి నీ మహిమను నాకు చూపమన్నాడు. దయచేసి నీ మహిమ ఎక్కడ అంటాడు మోషే, దయచేసి నీ మహిమను నాకు చూపించు ప్రభు అన్నాడు అక్కడ. అని వింటున్నారా? హల్లెలూయా. నీ మహిమను నాకు చూపించు ప్రభు అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు గమనించండి. అక్కడ గమనించినట్లయితే
ఆయన నా మంచితనం ఎంతయు నీ ఎదుట కనపరిచెదను. యెహోవా నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను ఖండించే వారిని ఖండించెదను. ఎవరెందుకు కనికరపడదునో వాని ఎందుకు కనికరపడదునను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు అనిను. మరియు యెహోవా నా సమీపమున ఒక స్థలమున్నది. నువ్వు నా సన్నిధిలో ఒక బండ ఉంది, ఆ బండ మీద నిలబడు. నా మహిమ నిన్ను దాటిపోతా ఉంటే ఆ బండ సుందరం నుండి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేత్తో నిన్ను కప్పేస్తాను. వెనుక భాగమును నీవు నా ముఖమును నీవు ఆమె ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఆమె చెప్పండి. ఆమె ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఏమైందంటే ఇక్కడ దేవుని యొక్క చేతితో మోషే దేవుని యొక్క ముఖమును చూడకుండా ఆయన అడ్డు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఏది కనపడదు, కానీ దేవుడు తనకంటూ ఒక శరీరాన్ని థియోఫనీగా ఆయన తన స్వరూపంలో తన పోలికగా తయారు చేసుకున్నాడు కదా. హల్లెలూయా. దానిలో ఏమున్నదయ్యా అంటే ఆయనకి ఏదోలో ఆదాముకు శ్రీమతి ఆదాముకు ఏ విధంగా అయితే తనకి స్వరూపాన్ని పోలికలు ఇచ్చాడు, అలాగే దేవునికి కూడా స్వరూపం పోలిక. ఆమె హల్లెలూయా. ఆ యొక్క వాక్యపు శరీరముతోనే మోషేను తన ముఖము కనబడకుండా దేవుడు మరుగుపరిచాడట. ఆమె తన చేతిని అలా పెట్టి దేవుడు తన ముఖ భాగాన్ని చూడకున్నట్లుగా. హల్లెలూయా. ఆమె ధర్మశాస్త్రం కింద వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ముఖ భాగాన్ని చూడలేకపోయారు, దేవుని ముఖాన్ని చూడలేకపోయారు. ఆమె దేవుని ముఖాన్ని చూడలేకపోయారు, ఆయనతో సరిగా మాట్లాడలేకపోయారు, ఆయన సరిగా దేవుని యొక్క సరిగా ఆయనతో కలిసి జీవించలేకపోయారు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ. కానీ కృపాకాలం దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత ఆయన ముఖమును ముసుకులేని ముఖంతో చూసే అవకాశం మనకి ఇచ్చాయి. ఆమె హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా ముందు భాగమును ముఖ భాగమును నువ్వు చూడవు కానీ నా వెనుకల భాగాన్ని నువ్వు చూస్తావని దేవుడు మోస్తాడు. హల్లెలూయా. పోషాల మాట్లాడుతుండే కన్నమ్మ గారు మీరు గమనించినట్లయితే, తర్వాత పుస్తకాల గారు మీరు గమనించినట్లయితే, ప్రభువా మేము మీ యొక్క స్వరం వెళ్ళలేం, మీ యొక్క స్వరూపాన్ని మేము చూడలేం, మాకు నువ్వు సహాయం చేయాలి ప్రభా, మాకు నువ్వు సహాయం చేసి నువ్వు మాతో సూటిగా మాట్లాడేటట్టుగా మాకు సహాయం చేయి ప్రభా అంటే మోషకి దేవుడు ఏమన్నాడంటే, అలాగైతే నేను నీలాంటి ప్రవక్తను నాలా ఇస్తాడు. అర్థమైందా? నేను నీతో మాట్లాడలేం ప్రభా, నీ స్వరం మేము వెళ్ళాము, నీ స్వరం మేము ఇందులో వినకుందుము గాక అన్నాడు మోషే. ద్వితీయోపదేశ కాండం చూడండి, ద్వితీయోపదేశం అది కూడా చూపిస్తుంది, మీకు క్లియర్ గా ఉంటుందని నా ఉద్దేశము. చూడండి, ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 15 నుంచి 18 దాకా. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 15 నుంచి 18 దాకా. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావకుండానట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము చూడదు గమనించాల. నేను నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక. నాకు ఈ యొక్క గొప్ప ఆ అగ్ని స్థలంగా కనబడే అగ్ని ఆయన యొక్క స్వరము ఇక కనబడకుండా ఉండాలి, వినబడకుండా గాక అని చెప్పాడు మోషే. అని చెప్పి ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ఒక ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలను. మరియు యెహోవా నాతో ఇట్లనను వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరుల నుండి నీ వంటి ఒక ప్రవక్తను వారి కొరకు నేను పుట్టిస్తాను.
అతని నోట నా మాటలు ఉంచుతాను. నేను అతనికి ఆజ్ఞాపించుదునని, నేను ఆయనతో ఆజ్ఞాపిస్తానని యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమును చెప్పు, నా మాటలను వినని వారిని దాని గురించి విచారణ చేసేదను. అందరూ వింటున్నారు? హల్లెలూయా. నా వంటి ఒక ప్రవక్తని నేను ఎందుకన్నాడంటే దేవుడు అక్కడ ఆయన స్వరముని మేము వినలేం ప్రభువా, మీ స్వరము మాకు వినబడకుండాను గాక, మీ యొక్క అగ్ని మేము చూడకుండాము గాక, నువ్వు మాకు మానవ శరీరంలో వచ్చి ఒకసారి మాట్లాడితే బాగుంటది, ఇట్లాగైతే మేము చూడలేము ప్రభువా, నీతో మాట్లాడలేము, నీ స్వరూపాన్ని మేము చూడలేము అన్నాడు. ఆమె మీ స్వరముని మేము వినలేము, మీ స్వరూపాన్ని మేము చూడలేము ప్రభువా అన్నాడు మోషే. హల్లెలూయా. అందుకని దేవుడు ఏమంటే నీ వంటి మోషే వంటి ఒక ప్రవక్తని నీ సహోదరుడు నేను ఆమె పుట్టించినప్పుడు ఆయన ఏముంచుతారంటే నా యొక్క ఆజ్ఞలను నా మాటలు ఉంచుతాను. ఆమె ఎప్పుడైతే ఉంచుతానో ఆయన వచ్చి ఏం చేస్తాడంటే నా మాటలన్నీ కూడా మీకు తెలియజేస్తాడు. ఎవరైతే ఆయన మాటలు వినరో వాళ్ళందరిని గురించి నేను విచారణలో వదిలేస్తాను. అంటే జడ్జిమెంట్ గురించి గురించి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ గాక. ఎవరైతే ఆ విధంగా వస్తారని మోషేతో ఆయన మాట్లాడాడో ఆయనే మన బిడ్డగా పట్టణం చదువుతున్నాం. ఏమంటున్నాడంటే ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి ఆమె ఎక్కడ 2వ అధ్యాయంలో ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు అక్కడ చూడండి. దేవునికి స్తోత్రం 6వ వచనం అండి. ఆయన ఉన్నాడు చూడండి. ఆయన అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని ఎలా పుట్టాడట? ఎలాంటి పోలిక? మనుషుల పోలికగా పుట్టి. ఏం పోలిక? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆమేన్. అందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎలా పుట్టాడు? ఆయన మనుషుల పోలిక. ఆయన పుట్టుక దేవుని పోలిక. ఆయన దేవుని స్వరూపం గలవాడే. దేవుడు తన స్వరూపంలో ఉన్నాడే పరలోకంలో. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎటువంటి పోలికలోకి వస్తున్నాడంటే మనుషుల పోలిక పుట్టాడు. మనుషుల పోలిక, దేవుని పోలిక. అది మనుషుల పోలిక ఎలా? రక్త మాంసాల శరీరం. మనం ఎటువంటి పోలికతో పుట్టాం? ఆదాము శ్రీమతి ఆదాము ఇద్దరు పాపం చేసి తప్పు చేసినాక వాళ్ళిద్దరు కూడా తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు శ్రీమతి ఆదామును చేస్తే వాళ్ళ పాపంలో పడిపోయిన తర్వాత ఆదాము తన పోలికలో తన రూపంలో ఆయన కుమారుని కనుక ఉంటాడు. ఆదికాండం 5వ అధ్యాయంలో చూస్తే అవునా కదా? ఇక్కడ దేవుడు కూడా పడిపోయిన ఆదాము స్థానంలో ఈయన 2వ ఆదాముగా ఎలా వస్తున్నాడు అంటే మనుషుల పోలికగా వస్తున్నాడు. హల్లెలూయా. మనుషుల పోలిక ఎలా? మనుషులందరూ ఎలా పడుతున్నారయ్యా? మనుషులందరూ ఎలా పడుతున్నారంటే రక్త మాంసముల శరీర ఇచ్చలో పడుతున్నారు. వింటున్నారా? రక్త మాంసముల లైంగిక క్రియలో పడుతున్నారు. హల్లెలూయా. రక్త మాంసముల శరీరంలో పుట్టారు. కానీ ఈయన మనుషుల పోలికగా పుట్టాడు కానీ లైంగిక క్రియ ద్వారా పుట్టాడు. వింటున్నారా? హల్లెలూయా. మనమందరం శరీర రక్త తల్లిదండ్రుల యొక్క రక్త మాంసముల కలయికలు మనం పుడితే ఆయన మాత్రం తండ్రి లేడు, తల్లి లేదు, ఆది లేదు, అంతము లేదు. యేసుకి క్రీస్తుకుంది. యేసుకు లేదు, క్రీస్తుకుంది. క్రీస్తుకు ఆది ఉంది, అంతం ఉంది. కానీ యేసుకి ఆది లేదు, అంతం లేదు. అర్థమైతే కన్ఫ్యూజ్ పడవాలి. క్రీస్తు అంటే అభిషేకం, దేవుడు. హల్లెలూయా. యేసు అంటే శరీరం. ఆమేన్. ఆ యేసు అనే శరీరం కూడా మరియా యోసేపు శరీరం ద్వారా వచ్చింది కాదండి. హల్లెలూయా. వారి శరీరం ఎలా వస్తా ఉన్నది? వారి శరీరం ఎలా వస్తున్నది అంటే అక్కడ అంటున్నాడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అన్నాడు. దేవుడు సంఘాన్ని ఎలా కొన్నాడంటయ్యా? స్వరక్తం ఇచ్చాడు.
అంటే యేసుక్రీస్తు తన స్వరక్తాన్ని సంఘానికి ఇచ్చాడు. అంటే యేసుక్రీస్తులో ఉన్న రక్తము యేసపు మరిమలది కాదు. వింటున్నారా? హల్లెలూయా. యేసపులో ఉన్న రక్తము, క్షమించండి, క్రీస్తులో ఉన్న రక్తము, యేసుక్రీస్తు గారిలో ఉన్న రక్తము యోసేపు మరిమలది కాదు. ఎవరిది అంటే దేవుని యొక్క సొంత రక్తం. ఆమేన్. పరలోకములో దేవుని స్వరూపములో ఉన్న ఆయనే రక్తమాంసముల శరీరములో మరి యొక్క గర్భములోనికి వచ్చాడు. పుట్టలేదు, ఆయన వచ్చాడు. అనేక ప్రవచనముల యొక్క కలయిక ఒక శరీరమైనది. వాక్యము శరీరమైనది. అక్కడ వాక్యము శరీరధారి అయ్యాడు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆమేన్. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాను. ఆమేన్. ఆయనే రక్తమాంసాల శరీరంలో మరి యొక్క గర్భంలోనికి వచ్చాడు. అనేక పాపములకు విమోచన క్రైదముగా పాపములు క్షమించడానికి మనిషి కుమారుడు వచ్చెను అని ఉంటుంది. మనిషి కుమారుడు పుట్టిను కాదు, వచ్చెను. మిగతా ప్రవక్తలందరూ పుట్టారు, అవునా కదా? ప్రవక్తలు మోషే పుట్టాడు, అబ్రాహాము యొక్క మీద మోషే పుట్టాడు, యోసేపు పుట్టాడు, హల్లెలూయా, యాకోబు పుట్టాడు, ఇస్సాకు పుట్టాడు, అబ్రహాం పుట్టాడు. వింటున్నారా? అనేక పౌలు గారు పుట్టాడు, హల్లెలూయా. అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ పుట్టారు, రాజులు పుట్టారు, అనేక మంది పుట్టారు. కానీ అందరిలాగా ఈయన పుట్టలేదు. ఈయన పుట్టుక వచ్చి ఈయనకంటూ ఈయనే తయారయ్యాడు. హల్లెలూయా. ఈయన మధ్య గర్భంలో తనకంటూ శుక్రకరణాన్ని సృష్టించుకున్నాడు, రక్తకరణ అండాన్ని కూడా ఈయన సృష్టించుకున్నాడు. హల్లెలూయా. లేని దాన్ని ఉన్నట్లుగా ఆయన సృష్టించుకున్నాడు. ఆయన పలికినప్పుడు, ఆయన ఒక వాక్యం పలికినప్పుడు మరి యొక్క గర్భంలో అది తయారైపోయింది అక్కడ. ఆమేన్. ఈయన భూమి ఆకాశాలు లేని దాన్ని పలికినప్పుడు ఎలా వచ్చాయో ఆ యొక్క గర్భములు కూడా అలాగే వచ్చాయి. అందరూ వింటున్నారా? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. అందుకే మోషేకి యేసుక్రీస్తు రక్తమే కావాలి, యోసేపుకి యేసుక్రీస్తు రక్తమే కావాలి, ప్రవక్తలందరికీ యేసుక్రీస్తు రక్తమే కావాలి, అపోస్తలులందరికీ కూడా యేసుక్రీస్తు రక్తమే కావాలి. ఎందుకు అంటే ఈయన దేవుడు కనుక. ఈయన పరలోకంలో దేవుని స్వరూపం గలవాడై ఉన్నాడు, భూమి మీదకి రక్త మాంసముల శరీరములు వచ్చాడు. అందుకే నీవు మాత్రమే యోగ్యుడవు. పరలోకం అంతా అంటుందా? కేకలక్ష్మే లేదా? మోసని చూసి నువ్వు ఏగుడు అనడంలా, ప్రవక్తలను చూసి ఏగుడు అనడంలా, అపోస్తలను చూసి ఏగుడు, వాళ్ళందరూ కేకలేస్తారు, నువ్వు మాత్రమే యోగుడు, నువ్వు మాత్రమే ప్రభువా యోగ్యుడవు. ఎందుకంటే నీవు విమోచించి నీ యొక్క ప్రజల కొరకు నీ రక్తము నుంచి వారందరినీ కూడా నువ్వు సంపాదించిన దేవుడు అయినావు. నీవు విమోచన కార్యముగా నీ రక్తం ఇచ్చిన దేవుడు అయినావు. ఎందుకంటే పరలోకములో స్వరూపంలో ఉన్న ఆయనే రక్త మాంసముల శరీరం అనే తెరలోనికి వచ్చాడు. దేవుని ముసుగు, ఒక ముసుగు, మోషే దగ్గర ఒక ముసుగు. వింటున్నారా? ఇక్కడ యేసుక్రీస్తు అనే శరీరం అనే తెర వెనకాల ఒక పుస్తకం. అందరికి అర్థమైందా? అందుకే మీ అందరికి వింటుంటారు, కానీ కొన్ని విషయాలు మనం వడాల్సి వస్తుంది. దేవుని యొక్క నామానికి మహిమకరంగా. ఇంకా ఆయన మీరు గమనిస్తున్న ప్రేమైన సోదరులు, అందుకే బైబిల్ గ్రంథం మీరు చూస్తే నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే రక్షకుణ్ణి, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, దేవుడు లేడు అన్నాడా లేదా? చూడు యెషయా ఒకసారి, యెషయా నేను ముగిస్తాను ముందు పోవడానికి, కొనసాగడానికి. 40:20 చదవండి. 40:20 దేవుని యొక్క నామానికి మహిమకరంగా. 40:20 మీ ప్రమాణములను నా సన్నిధిని తెలియజేయుడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకుందురు గాక. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యము తెలియజేసిన వాడెవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడునగు దేవుడను, రక్షించువాడను నేనే. నేను తప్ప మరి ఏ దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి ఆయన మరలా వేరొకటి 2 వ్యక్తులు పంపించలేదు, 3 వ్యక్తులు పంపించారు. అంతే కదా? హల్లెలూయా. అందుకే ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు, దేవుడు మనకు భాషాంతరం మనకు తోడు అని రాయబడు.
ఇప్పుడు దేవుడు మనకు తోడు అంటే ఎలా అంటే పైన ఉన్నప్పుడు పరలోకంలో దేవుడు ఆత్మగా తండ్రిగా ఉన్నప్పుడు ఆయన మనకు తోడుగా పైన ఇజ్రాయెల్ ప్రజలు మన పితరులను కూడా నడిపించాడు. ఆమె కానీ 2000 సంవత్సరాలకు ముందు ఆయనే రక్త మాంసముల శరీరంలోకి వచ్చి మన పక్కనే ఉండి మనకు తోడుగా ఉన్నాడు. ఆమె అంటే దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ఆలోచన ఉంది. హల్లెలూయా. ఆ ఆలోచన ఏంటంటే దేవుడు మానవుల్లో ఆయనకు ఏర్పాటులో ఉన్న విశ్వాసంలో ఆయన విశ్వసించాలనుకుంటాడు, ఏర్పాటులో ఉన్న విశ్వాసంలో జీవించాలనుకుంటున్నాడు, వారి ద్వారా ఆయన మహిమ పొందాలనుకుంటున్నాడు. ఆమె మహిమ పొందాలనుకుంటున్నాడు కాబట్టి ఫస్ట్ పైన ఉన్నాడు. 2000 సంవత్సరాలకు ముందు మన పక్కకు వచ్చాడు. మరలా 2000 సంవత్సరాల యొక్క ముగింపులు మనలోనికి పరిశుద్ధాత్మ వస్తాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ యుగముల యొక్క ప్రతిష్ట. హల్లెలూయా. అనేక ప్రవక్తలు ఆయన 3 కుమారుడు నామాల్లో వచ్చాడు. ఒకటి మనుషు కుమారుడు, రెండోది దేవుని కుమారుడు, మూడోది దావీదు కుమారుడు. హల్లెలూయా. మనుషు కుమారుడు, దేవుని కుమారుడు, దావీదు. మనుషు కుమారుడు పరిచయం మొదట రగడ, దేవుని కుమారుడు 2000 సంఘకాలాలు, దావీదు కుమారుడు ఎత్తబడిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన. ఆమె ఆయన ఎత్తబడిన ముందు ఆయనకు అనేక ప్రవచనాలు, అనేక వాగ్దానాలు, అనేక కార్యాలు, అనేక మంది ప్రవక్తల్లో ఉండి ఆయన మాట్లాడాడు. హల్లెలూయా. అవి నెరవేర్పు చేయడానికి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి ఎలా వచ్చాడో ఇప్పుడు అన్ని జనుల దగ్గర కూడా ఆయన మనకు వచ్చాడు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు మనిషి కుమారుడుగా మన దగ్గరికి వచ్చాడు ఆయన. ఎందుకంటే ఆ ప్రవచనాలను నెరవేర్పు చేయడానికి. ప్రవక్త ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని చెప్పే వారికి ముగ్గురు వేరు వేరు చెప్పాడు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, నేను విలియం మ్యారియన్ బ్రన్హామ్ అనబడి నేను నా భార్యకు భర్తని. హల్లెలూయా. నాకు ఒక కూతురు ఉంది, ఆమెకి నేను తండ్రి. నాకు ఒక మనవడు ఉన్నాడు అనుకో, ఆయనకి నేను. వింటున్నారా? హల్లెలూయా. నా రూపం మారలేదు కానీ నా యొక్క పొజిషన్స్ మారాయి, స్థానాలు మారాయి. నేను నా భార్య దగ్గరికి వెళ్ళి నేను మీ తండ్రి అంటే ఆమె నన్ను ఒప్పుకోదు. నా కూతురు దగ్గరికి వెళ్ళి నేను మీ భర్త అంటే ఆమె నన్ను ఒప్పుకోదు. నా మనవరాల దగ్గరికి వెళ్ళి నేను మీ యొక్క డాడీ అంటే ఆమె నన్ను ఒప్పుకోదు. వింటున్నారా? హల్లెలూయా. ఎందుకు అంటే కాలంను బట్టి, సమయం బట్టి ఆ యొక్క స్థానాలు వస్తూ ఉంటాయి. యవన దశలో ఉన్నప్పుడు ఆయన భర్తగా ఉన్నాడు, నడిప్రాయంకి వచ్చినప్పుడు తండ్రిగా ఉన్నాడు, వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆయన తాతగా ఉన్నాడు. కానీ 3 స్థానాలు కానీ రూపం ఒకటే. హల్లెలూయా. వింటున్నారా? రూపం ఒకటే కానీ యుగములను బట్టి తన యొక్క ప్రత్యక్షతను ఆయన బయలుపరుస్తుంది. నేను అర్థమైంది అనుకుంటా. అలాగే దేవుడు కూడా ఇప్పుడు ఏమన్నా తండ్రిగా ఉన్నాడు. 4,000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల ముందు కుమారుడిగా ఉన్నాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక.